గాడ్ ఆఫ్ క్రికెట్. సచిన్ సార్ కెరీర్లోనే రివెంజ్ తీర్చుకున్న 3 ఇన్సిడెంట్స్ గురించి మీకు తెలుసా? ఇప్పుడు చూద్దాం. సచిన్ టెండూల్కర్ అనగానే మనకు సైలెంట్గా ఉండే ఒక క్లాస్ ప్లేయర్ గుర్తొస్తాడు. కానీ సచిన్ని గెలికితే ఆయన ఇచ్చే రివెంజ్ ఎలా ఉంటుందో ఈ ఇన్సిడెంట్స్ని చూస్తే మేము మైండ్ బ్లాక్ అవుతుంది. 1989లో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన ఒక మ్యాచ్లో పాకిస్తాన్ లెజెండరీ లెగ్ స్పిన్నర్ అబ్దుల్ ఖాదిర్ క్రీజులోకి వచ్చిన సచిన్ని చూసి, పిల్లోడా, చిన్నపిల్లల ఓవర్లో 6లు కొట్టడం కాదు, దమ్ముంటే నా ఓవర్లో కొట్టి చూద్దాం అని ఒక ఛాలెంజ్ చేశాడు. సచిన్ ఏమీ మాట్లాడకుండా నవ్వి ఊరుకున్నాడు. కట్ చేస్తే ఖాదిర్ వేసిన నెక్స్ట్ ఓవర్లోనే 16 ఏళ్ల సచిన్ టెండూల్కర్ ఏకంగా 4 6లు ఒక 4 కొట్టి ఒకే ఓవర్లో 28 రన్స్ పిండుకున్నాడు. ఖాదిర్ కెరీర్లోనే ఒక చిన్న పిల్లాడి చేతిలో అంతలా బుక్ అవ్వడం అదే మొదటిసారి. ఇక 1998 షార్జా మ్యాచ్లో జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ హెన్రీ ఒలాంగా ఒక భయంకరమైన బౌన్సర్తో సచిన్ అవుట్ చేసి విపరీతంగా అరుస్తూ అగ్రెసివ్ సెలబ్రేషన్స్ గ్రౌండ్ నుండి పంపించాడు. సచిన్ ఆ అవమానంతో తీవ్ర కోపంతో ఊగిపోయాడు. సరిగ్గా 2 రోజుల తర్వాత జరిగిన ఫైనల్ మ్యాచ్లో సచిన్ ఒక యోధుడిలా క్రీజులోకి వచ్చాడు. ఒలాంగా బౌలింగ్కి రాగానే ఫ్రంట్ ఫుట్కొచ్చి మరీ లాఫ్టెడ్ షాట్లతో స్టేడియం బయట పడేలా బాదాడు. ఆ మ్యాచ్లో సచిన్ కేవలం 92 బంతుల్లోనే 124 రన్స్ కొట్టి ఊచకోత కోశాడు. ఒలాంగా కెరీర్లోనే మర్చిపోలేని భయాన్ని పరిచయం చేశాడు మన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. అలాగే 2003 వరల్డ్ కప్ మ్యాచ్ల్లో పాకిస్తాన్ స్పీడ్ స్టార్ షోయబ్ అఖ్తర్ వరుసగా బౌన్సర్లు వేస్తూ మన బ్యాటర్లను స్లెడ్జ్ చేయడం స్టార్ట్ చేశాడు. దానికి సచిన్ తన బ్యాట్తోనే హిస్టారికల్ రివెంజ్ తీర్చాడు. అఖ్తర్ వేసిన 150+ కిలోమీటర్ల స్పీడ్ బాల్ను పాయింట్ మీదుగా థర్డ్ మ్యాన్లో కొట్టిన అప్పర్ కట్ 6 క్రికెట్ హిస్టరీలోనే మోస్ట్ ఐకానిక్ షాట్గా మిగిలిపోయింది. ఆ మ్యాచ్ల్లో సచిన్ కొట్టిన దెబ్బకి అఖ్తర్ లైన్ అండ్ లెంత్ పూర్తిగా దెబ్బతిని కెప్టెన్ అతని బౌలింగ్ నుండి పక్కన పెట్టాల్సి వచ్చింది. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.